మీ మేడంలా హేట్ చేస్తారా, చిరాకు పడతారా? లేదండి. ఓకే, ఈ విషయంలో మీరు మేడంకి వ్యతిరేకంగా ఉంటున్నారనమాట. వ్యతిరేకం అనుకూలం అంటూ ఏమీ లేదండి. చాలా కాలం నుండి మ్యామ్ డాడీ మాట్లాడుకోవట్లేదు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ సరస్సు వాళ్ళ ఫ్యామిలీ. ఈ ఇష్యూ ఎంత తొందరగా క్లియర్ అవుతుందని వెయిట్ చేయడమే తప్ప మాకెవరి మీద కోపం లేదు, అభిమానం లేదు. యా, నాకు అర్థమైంది. ఓ మనిషి మీద 2 రకాల ఫీలింగ్స్ ఉంటే ఏది మంచో ఏది చెడో వెంటనే తెలుసుకోలేకపోవడం హ్యూమన్ టెండెన్సీ. మీరేం టెన్షన్ పడకండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఈ కేసుని సాల్వ్ చేస్తాను. అసలు దొంగని బయట పెడతాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఓకే అండి. వన్ లాస్ట్ క్వశ్చన్ రాహుల్. నవ్య పెళ్లి రోజున గుళ్ళో నుంచి వెళ్ళిపోయినప్పుడు సర్చ్ చేసింది మీరే కదా? యా. అలా సర్చ్ చేసినప్పుడు మీకు ఎప్పుడైనా సరస్సు కనిపించిందా? లేదండి. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి. లేదండి, కనిపించలేదు. ఓకే, ఫైన్, నేనే కనబడతాను. అంత షాక్ అయ్యావెందుకు? ఎవరో అనుకున్నానమ్మా. నిన్ను టచ్ చేసే పాప మీ ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ చేయరు గాని లక్కీ బర్త్డే అరేంజ్మెంట్స్ ఎవరు చూసుకుంటున్నారు? నేనేనమ్మా. ఆర్గనైజర్ కి కాల్ చేసావా? లేదమ్మా. వాట్? ఇంకా లేదా? ఏ దానికి ఏమైనా ముహూర్తం ఉందా? లేదమ్మా, ఇప్పుడే చేస్తాను. మేక్ ఇట్ ఫాస్ట్. టైం వేస్ట్ చేస్తే నీ ఫేస్ పేస్ట్ అయిపోతుంది. చెప్పండి. రేపు మా లక్కీ బాబు పుట్టినరోజు ఉందండి. దానికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లు మీరే చూసుకుంటారని చెప్పారు. అవునమ్మా, కేక్ కటింగ్ నుండి ప్లేట్స్ క్లీనింగ్ వరకు మొత్తం మాదే బాధ్యత. సరేనండి, ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేయాలి. చేసిన మీకు, చేయించిన నాకు చెడ్డ పేరు మాత్రం రాకూడదు. లేదమ్మా, ఏ పొరపాటు లేకుండా బాగా చేస్తాం. సరేనండి. తీసుకోండి. టేస్ట్ బాగోకపోతే తట్టొద్దు మేడం. నవ్య, ఏదో బ్యాచిలర్ నాలెడ్జ్తో చేశాను. బాగుంది. నైస్. థ్యాంక్ యూ. హలో. హలో చక్రి, నేను సునంద ఈవెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. ఒక బర్త్డే ఈవెంట్ వచ్చింది, మొత్తం దగ్గరుండి చూసుకుంటావా? నా ఫస్ట్ ఈవెంట్ సార్, ద బెస్ట్ రిజల్ట్ ఇస్తాను. సరే అయితే, నీ వైఫ్ కూడా ఫ్రీగానే ఉంటుందని చెప్పావు కదా, తన్ని కూడా తీసుకెళ్తావా? నీకు సాయంగా ఉంటుంది. హలో చక్రి. సార్. సరే సార్. అక్కడ డెకరేషన్, ఫుడ్ అరేంజ్మెంట్స్, పిల్లల ఎంటర్టైన్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. అలాగే సార్. మీకు ఇప్పుడే 5,000 పంపిస్తున్నాను. ఈవెంట్ బాగా ఆర్గనైజ్ చేస్తే మిగిలిన అమౌంట్ ఇస్తాను. సార్, మీ కంపెనీ పేరు మారు మోగిపోయేలా చేస్తాం, నాది గ్యారంటీ. ఓకే, డ్రైవర్కి మీ నెంబర్ ఇస్తున్నాను, వచ్చి పికప్ చేసుకుని లొకేషన్కి తీసుకెళ్తాడు. సరే సార్. నువ్వెందుకు నవ్య,
నేనొక్కనే వెళ్ళి చూసుకుంటాను కదా. ఇద్దరం కలిసి ఉంటున్నా, కలిసి కష్టపడటం తప్పేం కాదు. అమ్మాయికి మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఫేవర్ చేసి దగ్గర అవ్వాలనుకుంటుంది. ఎస్ సార్. రాహుల్ తేజ మాటలు బట్టి చూస్తుంటే అంత ఓపెన్గా మాట్లాడలేదనిపిస్తుంది. వాళ్ళకు సరస్సు గురించి తెలిసి కూడా ఏదో హైడ్ చేస్తున్నారా, లేదా టెన్షన్ లేదా మాట్లాడుతున్నారా? 3 months నుంచి ఈ ఫ్యామిలీ మెంబర్స్ మూమెంట్స్ని ట్రేస్ చేస్తే కన్ఫర్మ్గా ఏదైనా ఆధారం దొరకొచ్చు. నవ్య పెళ్ళి కూడా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. సరస్సు తనకు తానుగా వచ్చిందా, లేదా ఎవరైనా రమ్మంటే వచ్చి హెల్ప్ చేసిందా? దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. Excuse me. ఎస్ఐ గారు, నేను అడిగిన సీసీటీవీ ఫుటేజ్ డైరెక్ట్గా నాకు మెయిల్ చేయండి. ఎప్పటిలాగే కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. బిట్స్ అండ్ పీసెస్గా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ అవుతుంది. మేడం చెప్పిన టైం కన్నా ముందే సరస్సు గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఏంటి సరసు, ఇంత చలిలో చన్నీళ్లతో ఎలా స్నానం చేసావు? ఇంట్లో ఏముంది బాబు, మన మంచి కోసం పెద్దమ్మ గారు ఈ పూజ చేయమని చెప్పారు. మనం ఎంత నిష్ఠగా చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది. అయినా 9 రోజులే కదా బాబు, ఇట్టే గడిచిపోతాయి. కనీసం ఆ తలైనా తుడుచుకోవచ్చు కదా సరసు. పర్లేదులేండి బాబు, మీరు తొందరగా రండి. లోపల దీపం వెలిగించాలి. అసలు నన్ను కనిపెట్టడానికి ఒక మనిషిని పెట్టారు. అతనికి అనుమానం రాకుండా మనం ఈ పూజ పూర్తి చేయాలి. సరే రా.
ఏంటి సరసు ఇది? చూడు, నుదుటి మీద తిలకం చెరిగిపోతుంది, చెంపలకి గంధం లేదు, కాళ్ళకి పసుపైన రాసుకున్నావా? ఇలా పూజ చేస్తే పాపం కదా. కుంకుమ పెట్టుకున్నాను కదా బాబు. తడి జుట్టు వల్ల కుంకుమ చెరిగిపోతుంది. ఉండు, నేను పెడతాను. పర్లేదులే బాబు, నేను పెట్టుకుంటా. పోనీ కాళ్ళకి పసుపైన రాస్తాను. వద్దు బాబు, ఆలస్యం అవుతుంది. అవన్నీ నేను తర్వాత చూసుకుంటాను. మీరు తొందరగా పూజ చేసి వెళ్ళండి బాబు. పూజ నేను ఒక్కడే కాదు, మనిద్దరం కలిసి చేయాలని పెద్దమ్మ చెప్పింది కదా. ఆ రోజు గుళ్ళో పూజకు ముందు మేడం కాళ్ళకి పసుపు నువ్వే రాసావు, మర్చిపోయావా? అలాంటిది నువ్వే రాసుకోకపోతే ఎలా చెప్పు? మనం కలిసి చేస్తున్న మొదటి పూజ ఇది. ఏ చిన్న పొరపాటు లేకుండా చూసుకోవాలి, సరేనా? వద్దు బాబు, మీరు నా పాదాలను ముట్టుకోకూడదు అని ఎక్కడైనా రూల్ ఉందా? నేనేం పాపం చేసి నీ పాదాలు ముట్టుకోవడం లేదు, ప్రేమతో పసుపు రాస్తున్నాను. కృష్ణుడంతటి వాడే సత్యభామ పాదాలు పట్టుకున్నాడు, అలాంటిది నేనెంత చెప్పు? ఏదో ఒకటి చెప్పి మాయ చేస్తారు మీరు. మంచి భర్తకి ఎప్పటికీ దూరం కాకుండా ఏ సమస్య రాకుండా నువ్వే చూడు తల్లి.
సరసు నువ్వు ఇంత ఈజీగా దొరుకుతావని మేడమే కాదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్నాళ్ళు నువ్వు ఆడిన హైడ్ అండ్ సీక్ గేమ్ ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. వాగ్దేవ్ మైండ్ రిలాక్స్ అయిపోతుంది. Many more happy returns of the day. థ్యాంక్ యూ గ్రానీ. జన్మదిన శుభాకాంక్షలకి. అంత దూరంగా ఉండి చెప్తే ఎలా తాతయ్య? ఇక్కడికి రండి. రండి గ్రాండ్పా. మనవడు పిలుస్తున్నాడుగా, రండి మరిది గారు. ఇద్దరూ ఇటు తిరిగి నన్ను బ్లెస్ చేయండి. గిఫ్ట్ కోసమా మేడం? అక్షంతుల కోసం. సారీ మేడం. God bless you. అమ్మా నాన్న ఆశీర్వాదం కూడా తీసుకో. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను రెడీగానే ఉన్నాను, నువ్వురా. వద్దులే బాబాయ్, ఈ ఎక్సర్సైజ్ నా వల్ల కాదు. ఏరా గిఫ్ట్ వద్దా? కావాలి, కానీ నువ్వు ఒక్కడవే ఉన్నావని ఆలోచిస్తున్నాను. అంటే గ్రానీతో తాతయ్య ఉన్నారు, మమ్మీతో డాడీ ఉన్నారు, మరి నీతో? వాణి ఉందిగా. లక్కీ, తప్పు. అలా ఎవరు పడితే వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోకూడదు. బాబాయ్ పక్కన ఎవ్వరూ నిలబడకూడదు. మరి బాబాయ్ పక్కన ఎవరుంటారు? నేనున్నా లక్కీ. ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. ఆంటీ. హే రాహుల్ నీకు బాబాయ్ అయితే నేను పిన్నినవుతాను. పెళ్లి కాకుండా వరుసలు కలపడం దేనికమ్మా? వాడి దశలే లేత మనసు, పీత బుర్ర. ఇప్పటి నుంచే అనడం నేర్చుకుంటే అప్పటికి అలవాటవుతుంది. వరుసలు పిలుపులు నోరు తిరగలేని పదాలేం కాదులే, కంగారేం లేదు. మేడం, లక్కీని తీసుకుని టెంపుల్కి వెళ్ళొస్తాం. ఓకే.
యా ఆత్రేయ చెప్పండి. మేడం, సరస్సు గురించి ప్రూఫ్స్ దొరికాయి, తీసుకొస్తున్నాను. ఓ ఇస్ ఇట్? ఏంటది? సీసీ కెమెరా ఫుటేజ్. ఓ థ్యాంక్ యూ సో మచ్ ఆత్రేయ. కమ్ ఫాస్ట్. ఓకే మ్యామ్. ఏమైంది మ్యామ్? ఆత్రేయకి ఆ అమ్మాయికి సంబంధించిన క్లూ దొరికిందట, అది తీసుకుని వస్తున్నాడు. అయ్య బాబోయ్, ఉదయం నుంచి ఆయన కనిపించకపోతే వెళ్ళిపోయాడు అనుకున్నాను, కానీ నా కోసం వెతుకుతున్నాడు అనుకోలేదు.